ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, సోషల్ స్టడీస్కి సంబంధించి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో భాగంగా 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్ కోసం సంబంధించి జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వీటికి ఈ 4 సెక్షన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్నలు ఈ వీడియో మొత్తం డిస్కస్ చేద్దాం. జాగ్రఫీ నుంచి మనం ఈ లెసన్ చూడబోతున్నాం. ఇక్కడ ప్రశ్నలు ఆన్సర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్? ఇట్ ఈజ్ ఇంటర్డిపెండెంట్. ఎటువంటి రిలేషన్ అంటే ఇంటర్డిపెండెంట్ రిలేషన్. నెక్స్ట్ రెండో ప్రశ్న, హౌ ఈజ్ ఇట్ ఇంటర్డిపెండెంట్? అది ఏ విధంగా ఇంటర్డిపెండెంట్? వీటి మధ్య రిలేషన్ ఇంటర్డిపెండెంట్ అన్నారు. అది ఏ విధంగా అంటే హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్ త్రూ టెక్నాలజీ. నెక్స్ట్ మూడో ప్రశ్న, ఆర్ ద రిసోర్సెస్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్? రిసోర్సెస్ అనేవి ఈ ఫ్రీ గిఫ్ట్స్ నేచర్లో ఫ్రీ గిఫ్ట్స్గా ఉన్నాయా అంటే నో. రిసోర్సెస్ ఆర్ ఏ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా ఆ రిసోర్సెస్ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద రిసోర్సెస్? ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ రిసోర్స్ యొక్క ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద రిసోర్సెస్. నెక్స్ట్ సోర్స్ చూడండి. ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. ఆ పిక్చర్లో ప్రశ్నలు అనే జనరల్ ప్రశ్నలు మనం చూడవచ్చు. ఇక్కడ నేమ్ ద వేరియస్ రిలీఫ్ ఫీచర్స్ అన్నాడు. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. నెక్స్ట్, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ల్యాండ్ అండర్ ప్లెయిన్స్ అన్నాడు. 43%. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ అండర్ ద ప్లెయిన్స్. ప్లెయిన్స్ కింద ఉన్నటువంటి ల్యాండ్ ఎంత పర్సెంట్ అంటే 43% ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్, అండర్ విచ్ రిలీఫ్ ఫీచర్ మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ కవర్డ్ అంటే ప్లెయిన్స్. ఎక్కువ ఏరియా ఏవి కవర్ చేసాయంటే ప్లెయిన్స్ అనమాట. నెక్స్ట్, 30% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కవర్డ్ బై విచ్ రిలీఫ్ ఫీచర్ అంటే మౌంటైన్స్ 30% ల్యాండ్ని కవర్ చేసాయి. నెక్స్ట్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ఫార్మ్ సాయిల్ అప్ టు ఎ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ డెప్త్? ఇది చాలా ఇంపార్టెంట్. హౌ మచ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ఫార్మ్ సాయిల్? ఇక్కడ గమనించండి మీరు, రైట్? ఇక్కడ చూడండి, హౌ మచ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ఫార్మ్ సాయిల్ అప్ టు ఎ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ డెప్త్. కొన్ని సెంటీమీటర్లు సాయిల్ ఫామ్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్ సాయిల్ అప్ టు ఎ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ డెప్త్. చాలా కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఫామ్ అవడంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఒకటి రిలీఫు, పేరెంట్ రాకు ఆర్ బెడ్ రాకు, క్లైమేట్, అలాగే వెజిటేషను అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ టైమ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ సబ్స్ట్రాటమ్? వెదర్డ్, పేరెంట్ రాక్. చూడండి, ఇట్ ఈస్ ద ఒరిజినల్ రాక్ ఫ్రమ్ విచ్ యంగర్ రాక్ ఆర్ సాయిల్ ఈజ్ ఫార్మ్డ్. దేని నుంచి సాయిల్ ఫామ్ అవుతుంది అంటున్నాడు? ఒరిజినల్ రాక్ ఫ్రమ్ విచ్ యంగర్ రాక్. ఇట్ ఈజ్ ఒరిజినల్ రాక్ ఫ్రమ్ విచ్ యంగర్ రాక్ ఆర్ సాయిల్ ఈజ్ ఫార్మ్డ్. ఒరిజినల్ రాక్ నుంచే సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, వాట్ ఆర్ ద వేరియస్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్లో ఉన్న వివిధ బలాలు ఏమిటి? రకరకాల బలాలు పనిచేస్తూ ఉంటే అవి ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏంటి అంటే ఫోర్సెస్ ఆఫ్ నేచర్ కాంట్రిబ్యూట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్. ఏవి ఈ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్కి కాంట్రిబ్యూట్ చేసాయి, హెల్ప్ చేసాయి ఏంటి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, యాక్షన్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్, వైండ్ అండ్ గ్లాసియర్స్, యాక్టివిటీస్ ఆఫ్ డీకంపోజర్స్. ఇవన్నీ కూడా పనిచేస్తాయి మట్టి ఏర్పడటానికి. చేంజెస్ ఇన్ టెంపరేచర్ ఒకటి, యాక్షన్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ ఒకటి, వైండ్ అండ్ గ్లాసియర్స్ ఒకటి, యాక్టివిటీస్ ఆఫ్ డీకంపోజర్స్, ఇవన్నీ కూడా మట్టి తయారవడానికి సహకారంగా ఉంటాయి. ఇక్కడ గమనించండి, గివ్ అన్ ఎగ్జాంపుల్ టు ద నాన్ ఫెర్రస్ మినరల్స్ అన్నాడు. గివ్ అన్ ఎగ్జాంపుల్ టు ద నాన్ ఫెర్రస్ మినరల్స్. ఫెర్రస్ మినరల్ అంటే మినరల్లో ఐరన్ ఉంటుంది, అది ఫెర్రస్ మినరల్ అంటాం. నాన్ ఫెర్రస్ అంటే అది కూడా మినరలే కానీ ఐరన్ ఉండదు.
ఈ డిఫరెన్స్ అది. ఎగ్జాంపుల్ టు ద నాన్ ఫెర్రస్ మినరల్స్ అన్నాడు. కాపరు, లెడ్, టిన్ను, బాక్సైట్ ఎక్సెట్రా, ఇవన్నీ నాన్ ఫెర్రస్ మినరల్స్. విచ్ టైప్ ఆఫ్ మినరల్ ఈజ్ మైకా ఏ టైప్ మినరల్ అంటున్నాడు? నాన్ మెటాలిక్ మినరల్ ఇది. అలాగే నేమ్ ద ప్రీషియస్ మినరల్స్, విలువైనటువంటి చాలా ఖరీదైన మినరల్స్ పేర్లు చెప్పమంటున్నాడు. గోల్డు, సిల్వరు, ప్లాటినం ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ప్రెషియస్ మినరల్స్. నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ టు ద ఎనర్జీ మినరల్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నాడు. కోలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ ఎనర్జీ మినరల్స్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. ఇక్కడ గమనించండి. విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్ అన్నాడు. విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్ని అధికంగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. 33% ప్రొడ్యూస్ చేస్తుంది మ్యాంగనీస్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మ్యాంగనీస్ ఉపయోగం ఏంటి అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్లీచింగ్ పౌడర్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెయింట్స్లోను, ఇన్సెక్టిసైడ్స్లోను, అలాగే బ్లీచింగ్ పౌడర్లోను దీన్ని ఉపయోగిస్తారంట మ్యాంగనీస్ని. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లైమ్స్టోన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ ఏది అంటున్నాడు. లైమ్స్టోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్ ఏది అని అడుగుతున్నారు. రాజస్థాన్ ఆన్సర్ దీనికి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లైమ్స్టోన్, రాజస్థాన్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇండస్ట్రీ లైమ్స్టోన్ ఈజ్ ద మెయిన్ రా మెటీరియల్. లైమ్స్టోన్ ఉపయోగించేటువంటి ఇండస్ట్రీ ఏది? రా మెటీరియల్గా లైమ్స్టోన్ ఉపయోగించే ఇండస్ట్రీ ఏదంటే సిమెంట్ ఇండస్ట్రీలో లైమ్స్టోన్ వాడతాం రా మెటీరియల్గా. నెక్స్ట్ చూడండి ప్రశ్నలు. ఓకే, వాట్ డస్ ద అబోవ్ ఫ్లో చార్ట్ టు షో అన్నాడు. అది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్. అది తీసేస్తే వాట్ విల్ బి డన్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్లో ఏం జరుగుద్ది అని అడుగుతున్నాడు. ఐరన్ ఈజ్ మెల్టెడ్, కోక్ ఈజ్ బర్న్ టు హీట్ ద ఓర్. అది రాసుకోవాలి. నెక్స్ట్ వాట్ మెటల్స్ ఆర్ టు బి యాడెడ్ టు మేక్ ఐరన్ యాజ్ స్టీల్. ఐరన్ని స్టీల్గా మార్చాలంటే దానికి ఏ మెటల్ని యాడ్ చేస్తాం అని అడుగుతున్నారు. మ్యాంగనీస్, నికెల్, క్రోమియం ఇవి యాడ్ చేస్తారన్నమాట. ఐరన్కి ఇవి యాడ్ చేస్తే మ్యాంగనీస్, నికెల్, క్రోమియము యాడ్ చేస్తే అది స్టీల్ అవుద్ది. నెక్స్ట్ వాట్ ఆర్ కాల్డ్ పిగ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఐరన్ మేకింగ్ ప్రాసెస్లో పిగ్స్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నాడు. ద మౌల్డ్స్ వేర్ మోల్టెన్ మెటీరియల్స్ పోర్డ్. వాటిని ఏమని పిలుస్తారు? ద మౌల్డ్స్ అని పిలుస్తారు. అక్కడ ఏం జరుగుతుంది? మోల్టెన్ మెటీరియల్స్ ఫోల్డ్. మోల్టెన్ అంటే పోత పోసినటువంటి మెటీరియల్ని, అంటే కాచిన ఆ యొక్క మెటీరియల్ని దాంట్లో పోస్తారు. నెక్స్ట్ చూడండి. వాట్ సర్వ్ యాజ్ లైఫ్ లైన్స్ ఆఫ్ అవర్ నేషన్. మన దేశానికి ఏది లైఫ్ లైన్గా ఏది పనిచేస్తుంది అంటే మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. లైఫ్ లైన్గా దేశానికి ఉపయోగపడేది ఏంటంటే అంటే ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఐడియల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియాలో అన్నిటికీ సూటబుల్ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏది అన్నాడు. ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్వేస్ ఇవన్నీ. నెక్స్ట్ క్లాసిఫై ద వాటర్ వేస్ని క్లాసిఫై చేయమంటున్నాడు. ఇన్లాండ్ అండ్ ఓవర్సీస్ వాటర్ వేస్. ఓకే, అంటే దేశం లోపల, అలాగే దేశం బయట విదేశాలకు వెళ్ళే మార్గాలు, అలాగే దేశం లోపల మార్గాలు. నెక్స్ట్ వై ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అనేవి ఎందుకు ప్రధానం అని చెప్పేసి అడుగుతున్నాడు. బికాజ్ దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్ ఫర్ లోకల్, నేషనల్, ఇంకేమంటున్నాడు, లోకల్, నేషనల్ అండ్ గ్లోబల్ ట్రేడ్ ఆఫ్ టుడే. గ్లోబల్ ట్రేడ్ అంటే ఇది లోకల్ కానీ, నేషనల్గా కానీ, ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి ఈ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అనేవి చాలా ఇంపార్టెంటు అని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట. కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇక్కడ చూడండి. వాట్ ఆర్ ద మల్టిపుల్ గేజెస్ ఇన్ రైల్వే ట్రాక్లు మనకు తెలుసు. మల్టిపుల్ గేజెస్ ఉంటాయి.
మీటర్ గేజీ ఇవన్నీ ఉంటాయి కదా దానికి. వాట్ ఆర్ ద మల్టిపుల్ గేజెస్ ఇన్ రైల్వే ట్రాక్ అన్నాడు. బ్రాడ్ గేజీ, మీటర్ గేజీ అండ్ నేరో గేజ్. 3 గేజ్లు ఉన్నాయి. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్. ఓకే, మల్టిపుల్ గేజెస్ ఇన్ ద రైల్వే ట్రాక్ అనగానే బ్రాడ్ గేజీ, మీటర్ గేజీ, నేరో గేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద మీటర్ గేజ్ రైల్వే ట్రాక్? మీటర్ గేజ్ రైల్వే ట్రాక్ లెంత్ ఎంత ఉంటుంది అంటున్నాడు. 2402 కిలోమీటర్స్, 2402 కిలోమీటర్లు మీటర్ గేజ్ యొక్క లెంత్. నెక్స్ట్ ఇక్కడికి మనకి జాగ్రఫీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.